హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేనల్లుడిది ఇంటి నలుగు అనమాట. అందరూ ఒకరింటి దగ్గర ఒకరు వేసాక లాస్ట్కి ఇంటి నలుగు అయితే వేస్తాము. ఫస్ట్ పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేసి అక్షింతలు వేసాక ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అంటే మా అన్నయ్య వదిన కూడా వేసి ఒకరి తర్వాత ఒకరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారనమాట. ఇంకా లాస్ట్కి కాబట్టి ఇంట్లోనే ఇంటి నలుగుగా ఇంటికాడ వేస్తారు. ఇంకా అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అక్క బావలు వదినలు అందరూ కలిసి ఇంకా అక్షింతలు వేస్తారు. పెళ్ళైన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు అనమాట. ఇంకా అక్క బావ వాళ్ళ అమ్మాయి ఇంకా అందరూ వచ్చి హ్యాపీగా ఒకరి తర్వాత ఒకరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ హడావిడి జరుగుతుంటే ఇంకా పక్కన ఎవరి కాళ్ళే పసుపు పూసుకునే హడావిడిలో వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు వచ్చేసి మా మేనత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆయన, ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అక్క బావ ఒకరి తర్వాత ఒకరు ఇంకా స్పీడ్గా పెద్దలు అనమాట. పెళ్ళికి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా హడావిడి చేస్తారనమాట. అందులో వర్షంగా ఉంది, మళ్ళీ టయానికి అవ్వాలి అని అంటారు కానీ టైంకి అవ్వదు. బట్ కాకపోతే వెనకాల ఫోర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఈయన ఒక మేనల్లుడు కానీ అన్నయ్య అంటాం. అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్పీడ్గా వచ్చి ఇంకా అక్షింతలు వేసేస్తే తర్వాత పసుపు పూసి ఇంకా పెళ్ళికొడుకు స్నానం చేసేస్తే పెళ్ళి కూతురు పెళ్ళికొడుకు కలిసి ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళిపోవడమేనమాట. ఇంకా మళ్ళీ స్నానం చేయాలి అన్నీ అవ్వాలి కదా, అందుకే ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్పీడ్గా వేసేస్తున్నారు. ఇంకా చెల్లి ఇంకా వాళ్ళ ఆయన ఇలా జరుగుతూ ఉండగా ఇంకా బావలకి మరదలు అయ్యేవాళ్ళు వదినలోకి మరదలు అయ్యేవాళ్ళు వాళ్ళు పక్కన పసుపు పూసుకోవడం హడావిడిగా ఉంది. లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ చేయొద్దు. అన్నీ తీయడానికి అవ్వలేదు కానీ వీలైనంత వరకు మాత్రం వీడియో తీశాను మీతో షేర్ చేయాలని. ఇక్కడ మా మేనత్త వాళ్ళ అమ్మాయి ఇంకా పసుపు పోస్తుందనమాట. ఇంకా అక్క బావ వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదించి తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట. ఈవిడ అక్క బావ వాళ్ళు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంకా మనం వచ్చాము ఒకరి తర్వాత ఒకరు ఫాస్ట్గా అయిపోవాలి అని కెమెరామ్యాన్ వీడియోలు తీస్తున్నారు, అలాగే నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ ఈయనకు కూడా పూసేసింది మా అక్క. అందరూ ఇంకా నలుగు పూసుకోవడంలో బాగా హడావిడిగా ఉన్నారనమాట. చాలా రోజుల తర్వాత అందరూ కలిసి హ్యాపీగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ మళ్ళీ అందులో పెళ్ళి కదా ఇంకా హడావిడిగా చాలా బాగా అనిపించింది హ్యాపీనెస్ అయితే. వీళ్ళు వచ్చేసి పెద్దమ్మ పెదనాన్న అనమాట. పెళ్ళి కొడుక్కి పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య అనమాట, పెద్ద అన్నయ్య. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు వచ్చేవాళ్ళు వచ్చేసి మేనత్త మేనమామ. కెమెరామ్యాన్ ఏమో అటు తిరగండి ఇటు తిరగండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఉండే హడావిడిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసి అక్క బావ, పెళ్ళి కొడుక్కి పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అలా ఆయన అక్క బావ అవుతారు. ఇంకా ఫైనల్గా మా పిల్లలే కూర్చోవాలి కదా, అందుకే మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూర్చున్నారనమాట అటు పక్కన ఇటు పక్కన తోడ పెళ్ళి కొడుకుల్లాగా. ఇంకా అందరూ వేసేసి తర్వాత స్నానం చేయించేస్తారు. స్నానం చేసి ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళిపోవాలి. చాలా నలుగులు వేయించుకుని పాపం ముందు రోజులు అన్ని ఇళ్లలో నలుగులు వేయించుకుని ఒకే రోజులో వామిటింగ్స్ అయ్యి చాలా సిక్ అయ్యాడు. బట్ మార్నింగ్కి పర్వాలేదు, కొద్దిగా రికవరీ అయ్యాడనమాట. కానీ నైట్ 11కి వామిటింగ్స్ చేసుకుంటుంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము. మా ఇంటి దగ్గర హల్దీ వీడియోస్ పెట్టాను కదా, ఆ హల్దీ అయ్యాక ఇంకో హల్దీ చేసుకున్నాక ఇంకా ఇలా వామిటింగ్స్ అయ్యాయి. చూసారు కదా ఎలా పూసేసారు ఒకరికొకరు. అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు మరదలకి వదినలు బావలు అయ్యే వాళ్ళకి అమ్మ వాళ్ళు అందరూ ఒకరికొకరు నలుగులు పూసుకున్నారు. ఏంటంటే అది ఒక చతుర్లాగా అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆంటీ మా చెల్లి వాళ్ళు కూడా ఇంకా లాస్ట్ మినిట్లో వస్తే వాళ్ళు కూడా ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. తర్వాత ఇంకా మా చిన్నాన్ని వచ్చారు కానీ మా చిన్నదిని రాలేదు, మిస్ అయింది, అక్కడ పూసేస్తామని. ఆ చిన్నాన్ని వాళ్ళ అమ్మాయి అనమాట తిని కూడా. అందుకని వెళ్ళి ఆమెను మరీ పట్టుబట్టి ఇంట్లోకి వెళ్ళి మొత్తం నలుగు పూసేసాం అనమాట. డోర్లు వేసుకుని క్లోజ్ చేసుకుని లోపల ఉండింది, అయినా కూడా వదిలిపెట్టకుండా పూసి ఇంకా వీడియో తీసుకుని వస్తూ ఉంటే మళ్ళీ మా అన్నయ్య వచ్చాడు, వదిన అయింది కదా పూయడానికి. ఇంకా వీడియోలో అంత తెలియట్లేదు కానీ మీకు బయట ఆడియో వినిపిస్తే సూపర్ ఉంది. అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే మా వదిన ఒక్కటే పిక్స్కి దొరికింది కానీ చాలా వరకు అందరూ హల్దీ ముచ్చట్లు అయితే చేశారనమాట. అసలు ఒకరినొకరిని పూసుకొని ఏడుపు ముఖం పెట్టేసింది ఇంకా మా వదిన.
మా అన్నయ్య మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర పూసింది కాకుండా ఎందుకు వీడియోకి రాలేదు, ఆ ఇంటి నలుగురికి రాలేదని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి లాక్కొచ్చి మరి చేసాం. ఇది వచ్చేసి మా ఇంటికాడ హల్దీ సెలబ్రేషన్స్. నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా, వాడు అలా చేసుకోవాలని చాలా ఆశ ఉండిందనమాట. రోజు చేయాలి అనుకుంటూ ఉండేవాడు. ఇంకా అందుకనేసి ఎర్లీ మార్నింగ్ హడావిడిలో మీరే చూసారు కదా, ఇంటి నలుగు హడావిడి అంత ఎలా ఉందో అంత హడావిడి ఇవన్నీ కుదరవనేసి నైట్ ఇంకా మా ఇంటి దగ్గర నలుగేసాము. ఆ నలుగులో అప్పుడు ఇది చేసేసామన్నమాట. ఇంకా వాడికి పసుపు పూసి చాలా మేక్ ఓవర్ చేసాం. అదంతా నీట్గా వెనకాల బ్యానర్ కట్టి పూలతో డెకరేట్ చేసి అక్క, ఇంకా మా మరిది, అందరూ నాన్న కూడా చాలా హెల్ప్ చేశాడు. అసలు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడు ఏంటో, మరి వాళ్ళ మనవడనో ఏమో బాగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ కట్టడం అవన్నీ చేశాడు. ఇంకా మొత్తం నీళ్ళు పోసి అలా హెల్దీ చేసుకోవాలని వాళ్ళ డ్రీమ్ అంట. ఇంకా మేమైతే ఫిల్ చేయాలనుకున్నాం, ఆ డ్రీమ్ని ఫిల్ చేసాం. ఇంకా చాలా హ్యాపీగా సందడిగా అయితే అయ్యింది. ఇంకా ఇదేమో ఆ రోజు ప్రధాన రోజు ఒకరికొకరు పెదనాన్నలకి అన్నయ్యలకి వదిలిని పోయడం, పెదనాన్నలకి పెద్దమ్మలు పోయడం అట్లా చేశారనమాట. మరుదులు బావలు అవుతారు కదా. దిస్ ఈజ్ మై వ్లాగ్, ఇంటి నలుగు వ్లాగ్ అయితే ఇదనమాట. బాయ్ గైస్, టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.